హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పిండి వంటలు బ్లాగ్ అన్నమాట. అంటే ఆల్రెడీ షార్ట్స్లో అయితే పోస్ట్ చేసేసాను రెసిపీస్ అనేవి. బట్ అన్నీ కూడా ఒక చోట ఉండడం కోసం రెసిపీస్ అన్నీ ఒకే ప్లేస్లో పెట్టడం కోసం ఈ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. సంక్రాంతి టైంలో ప్రిపేర్ చేసిన పిండి వంటలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పెసరపప్పు బూరెలు ప్రిపరేషన్ చూపిస్తున్నాను. యూజువల్గా అందరూ శనగపప్పుతో పూర్ణం ప్రిపేర్ చేస్తారు కదా, ఇక్కడ వచ్చేసి పెసరపప్పుతో చేశారనమాట ఈ పూర్ణం. అంటే ప్రాసెస్ అనేది అంత డీటెయిల్గా తీయలేదు కానీ నేను చెప్పేస్తాను. పెసరపప్పుని నానబెట్టి ఒక 4 గంటల తర్వాత గ్రైండ్ చేసుకుని వాటిని ఇడ్లీగా ఇలా వేశారు. ఇడ్లీలు చల్లారిన తర్వాత చేతితోనే నెమ్మదిగా దాన్ని కొంచెం క్రష్ చేసుకోవాలంటే ఒక కూరలా ఉండాలన్నమాట, మరీ మెత్తగా అయిపోకూడదు. ఈ విధంగా పెసరపప్పు పూర్ణం అనేది ప్రిపేర్ అయిన తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకం అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణానికి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నేను జస్ట్ షార్ట్స్ కన్నట్టుగా అంత డీటెయిల్గా రెసిపీస్ అయితే తీయలేదు, బట్ ప్రాసెస్ అనేది అయితే చెప్తున్నాను. మొత్తం ఇడ్లీలని ఈ విధంగా క్రష్ చేసుకున్న తర్వాత బెల్లం పాకం అయితే యాడ్ చేస్తున్నారు. బెల్లం పాకం అనేది వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పూర్ణం కూడా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలన్నమాట, వీడియోలో కనిపించినట్టు. ఇప్పుడు పాకం పూర్ణం అంతా పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో పూర్ణపు ఉండలు అయితే చేసుకోవాలి. శనగపప్పుతో కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో చేసిన పూర్ణం కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ బూరెలు వచ్చేసి సంక్రాంతి పిండి వంటలని కాదు, ఇంట్లో ప్రేయర్ పెడుతున్నారనమాట అమ్మ వాళ్ళు, దానికోసం ప్రిపేర్ చేశారు. సో ఎలాగో వీడియో తీసానమాట, అందుకని ఇందులో యాడ్ చేసేసాను ఆ వీడియో కూడా. బూరెల పైన తోపు అనేది మినపప్పు అండ్ బియ్యం 1:1 రేషియోలో వేసి గ్రైండ్ చేసినట్టున్నారు. అలాగే పిండిలో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తారు లైట్గా స్వీట్నెస్ కోసం. అంత డీటెయిల్గా ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అనేది తీయలేదు. పూర్ణం బాల్స్ని పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే. బూరెలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 2-3 డేస్ నిల్వ కూడా ఉంటాయి ఈ బూరెలు. బెల్లం పాకం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు పూర్ణం బూరెలు కూడా చేశారు, వాటిని కూడా చిన్న వీడియో అయితే తీశాను. ఈ శనగపప్పు పూర్ణం బూరెలకు బెల్లం యూస్ చేయలేదు, పంచదారతో చేశారు. మా ఇంట్లో ఫేవరెట్ రెసిపీ అనమాట. అంత డీటెయిల్గా తీయలేదు కానీ జస్ట్ నేను ప్రాసెస్ అనేది చెప్పేస్తాను. ఇక్కడ కూడా శనగపప్పుని బాయిల్ చేసుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. పొడి పొడిగా అయిన శనగపప్పుని మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా పౌడర్గా అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి, ఈ విధంగా పౌడర్గా అయితే వస్తుంది. ఇప్పుడు 2 గ్లాసెస్ శనగపప్పు పూర్ణం పౌడర్ తీసుకుని 1 గ్లాస్ పంచదారని యాడ్ చేసుకోవాలి. రెండు మంచిగా మిక్స్ చేసుకుని పూర్ణం బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవడమే. అయితే ఈ బూరెలు ప్రిపేర్ చేయడం అనేది పూర్ణం ఉండలు ప్రిపేర్ చేస్తాం కదా, వెంటనే బూరెలు కూడా ప్రిపేర్ చేసేయాలన్నమాట. షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది కాబట్టి బాల్స్ చేసిన వెంటనే బూరెలు అనేవి ఇమీడియట్గా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొద్దిసేపు పూర్ణం ఉండలు పక్కన పెడదాము అనుకున్నామా, షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇక చేయలేమన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేసేసుకోవాలి. కొద్ది క్వాంటిటీనే మిక్స్ చేసుకోవాలి షుగర్ అండ్ పౌడర్ని. అవుటర్ లేయర్ అయితే అన్నింటికి ఒకటే మినపపిండి అనేది. బూరెల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే, అండ్ చల్లారినాక కూడా బాగుంటాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది. ఈ 2 రకాల బూరెలు అయితే మాత్రం ఇంట్లో అకేషన్ కోసం ప్రిపేర్ చేశారు, సంక్రాంతి పిండి వంటలు అయితే కాదు. ఇప్పుడు సంక్రాంతి పిండి వంటలు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జంతికలు ప్రిపేర్ చేశారు. జంతికలు ప్రిపేర్ చేయడానికి యూజువల్గా అందరూ బియ్య పిండి యూస్ చేస్తాం. ఇందులో ఏమేమి యాడ్ చేశారంటే వాము, నువ్వులు ఇవన్నీ కామన్గా యూస్ చేసేవి. ఎక్స్ట్రా టేస్ట్ కోసం మా మదర్ యూస్ చేసేది పుట్నాల పప్పు ఉంటుంది కదా, శనగపప్పు, దాన్ని పౌడర్గా మిక్సీ చేసి యాడ్ చేశారు. జంతికలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. హాట్ వాటర్, నువ్వులు, సాల్ట్ ఇవన్నీ కామన్. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట. జంతికలు అయితే మాత్రం చాలా క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం అన్నమాట ఇక్కడ. సో అందుకని నేను అంత ఎగ్జాక్ట్గా క్వాంటిటీస్ అయితే చెప్పట్లేదు. ఇంగ్రీడియంట్స్ అయితే మాత్రం ఇవే. కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుట్నాల పప్పు పౌడర్. ఇవన్నీ మంచిగా హాట్ వాటర్తో మిక్స్ చేసుకుని జంతికలుగా చుట్టేసుకోవడమే. జంతికలు అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస ప్రిపేర్ చేశారు. కారపూస కూడా చాలా క్రంచీగా సూపర్ టేస్టీగా ఉండింది.
ప్రాసెస్ చిన్నగా చూపిస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. అయితే శనగపిండిని శనగపప్పుతో డైరెక్ట్గా మిల్లు ఆడించి చేశారన్నమాట. దానికి కొద్దిగా బియ్యపిండి యాడ్ చేశారు అండ్ సాల్ట్. కారం కోసం అయితే మా మదర్ పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ జీలకర్ర మిక్సీ చేసి ఆ వాటర్తో మిక్స్ చేస్తారు. కారపూస టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ కారంతో. కొంతమంది కారం కలుపుతారు అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు కారపూస అనేది. మేమైతే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేస్తాం. పచ్చిమిర్చి కారంతో కారపూసని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇలా పిండి వంటలుగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు శనగపిండిని డైరెక్ట్గా కాకుండా శనగపప్పుని మిల్లు చేసి మీన్స్ మరపట్టించుకుని ఆ పిండితో ప్రిపేర్ చేసుకుంటే వంటలు అనేవి చాలా బాగుంటాయి. కారపూస, కరకాజ్యం ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి మేమైతే ఈ విధంగా ఖచ్చితంగా శనగపిండి అనేది ఆడించుకుంటాం అనమాట. మీన్స్ మరపట్టించుకుంటాం. కారపూస అయితే చాలా క్రంచీగా సూపర్గా ఉండింది. సంక్రాంతి పిండి వంటల్లో ఎవ్రీ ఇయర్ మా మదర్ కంపల్సరిగా చేసే ఒక రెసిపీని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. ఇవి వచ్చేసి చిమ్మిలి బూరెలు. హౌ టు ప్రిపేర్ అనేది ఇప్పుడు చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియంట్ చిమ్మిలి కదా, దీన్ని ఫస్ట్ ఈ విధంగా పల్లీలు అండ్ నువ్వులు, బెల్లం వేసి ఇలా రోట్లో అయితే చేస్తారు. యాక్చువల్గా ఇది చాలా పెద్ద పని, కష్టంతో కూడిన పని కూడా. రోట్లోనే ప్రిపేర్ చేయాలి చిమ్మిలి అనేది. ప్రిపేర్ చేసిన చిమ్మిలి చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి ఒక ఘట్టం అయితే కంప్లీట్ అయింది, ఇంకా ఉంది పని. నెక్స్ట్ వచ్చేసి ఈ చిమ్మిలి బూరెలకి పైన తోపు కోసం పోకుండలు, పొంగడాలు ప్రిపేర్ చేస్తారు కదా, ఆ చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం రైస్ నానబెట్టుకుని పిండి యాజ్ యూజువల్ సేమ్ అరిసెలు, పోకుండలకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అట్లానే పిండిని మరపట్టించుకోవాలి. అండ్ బెల్లం పాకం కూడా పట్టుకుని బెల్లం పట్టు కూడా పోకుండలు ప్రిపేర్ చేస్తాం కదా, అదే చలిమిడి అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను డీటెయిల్ ప్రాసెస్ అనేది తీయలేదు. చలిమిడి మాత్రం పోకుండలు, వెన్నప్పాలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ విధంగా చలిమిడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం, పిండ్లు అనేవి మా మదర్ తీసారనమాట వీడియో, సో అంత డీటెయిల్గా లేదు. ఓవరాల్గా చలిమిడి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. బెల్లం పాకం పట్టు అనేది పోకుండలు ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పట్టు. పిండి వచ్చేసి తడి బియ్యం మరపట్టించుకోవడం అండ్ బెల్లం కూడా మంచి క్వాలిటీ అవ్వాలి, అప్పుడు టేస్టీగా ఉంటాయి. దీంతో చేస్తాం అనమాట రెసిపీ. ఈ విధంగా ప్రిపేర్ చేసిన చలిమిడితో పోకుండలు అండ్ అన్నప్పాలు అయితే ప్రిపేర్ చేశారు. అవి కూడా చిన్నగా వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ చిమ్మిలి బూరెల కోసం పొంగడాలు ప్రిపేర్ చేస్తాం కదా, అంటే ఈ చలిమిడిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పొంగడాలు బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలా చేసుకుని చిమ్మిళ్ళు అందులో వేసుకుని బూరెలుగా ఈ విధంగా ఆయిల్లో వేయటమే. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవి. డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే. ఓన్లీ చిమ్మిలి ప్రిపరేషన్ అనేది మాత్రమే కాస్త కష్టమైన పని, మిగిలినంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది రెసిపీ. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇకపోతే వెన్నప్పాలు, పోకుండలు ఇవి కూడా ప్రిపేర్ చేస్తారు. ఇక వాటిని వీడియో అయితే తీయలేదు. పోకుండల ప్రిపరేషన్ అయితే చూపించాను కదా చిన్నగా, అలానే వెన్నప్పాలు కూడా ప్రిపేర్ చేశారు. ఇలా అరిసెలు, పోకుండలు, వెన్నప్పాలు ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లం అనేది మాత్రం కరెక్ట్గా ఉండాలి. మీన్స్ మంచి క్వాలిటీ బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ రెసిపీస్. స్టోర్స్లో యూజువల్గా అయితే అరిసెల బెల్లం అని దొరుకుతుంది, అలాంటివి యూస్ చేయాలి. బెల్లం అండ్ ఇంగ్రీడియంట్స్ని బట్టి కలర్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నమాట మేము ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్. మీన్స్ మా ఇంటికి తీసుకెళ్ళడం కోసం ఈ 4 రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశారు. ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇక్కడ. ఈ వీడియోస్ అన్ని షార్ట్స్లో అయితే పోస్ట్ చేసేసాను, సో చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వెళ్లే ముందు ఈ విధంగా బొట్టు పెట్టి కాళ్ళకు పసుపది రాస్తారనమాట. మాకు కొత్త శారీ కట్టుకుంటాం కదా, సో ఇది కంపల్సరీ ఒక ట్రెడిషన్ అనమాట. విలేజెస్లో అయితే ఇలాంటివి కంపల్సరీ ఫార్మాలిటీస్. మేబీ టౌన్, సిటీస్లో కూడా ఉండొచ్చు. మేమైతే కంపల్సరీగా ఫాలో అయ్యే వన్ ఆఫ్ ది ట్రెడిషన్ అనమాట. ఈ విధంగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సంక్రాంతి మా పిండి వంటలు అయితే చూపిస్తాను. అంటే ఆల్రెడీ అక్కడ రెసిపీస్ వైజ్ చూపించాను, బట్ ఇక్కడ మా ఇంటికి వచ్చినాక కూడా చిన్న చూపిస్తాను. అన్నీ అక్కడ రెసిపీస్ వైజ్ అయితే చూపించినవే, జస్ట్ మా ఇంటికి వచ్చినాక కూడా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాను. తీసుకొచ్చిన వాటిని రిలేటివ్స్కి అందరికీ పంచిపెట్టుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. వండిన ఈ 4 రెసిపీస్తో పాటు పండగ టైంలో కొన్ని ప్రిపేర్ చేస్తారు కదా, చల్లగుత్తులు ఇలాంటివి, అవి కూడా ఇచ్చేసారనమాట నాకు. అండ్ మా వదిన తీసుకొచ్చిన స్వీట్స్, పిండి వంటలు ఏమేమి తెచ్చుకున్నా అవి కూడా అలా జస్ట్ చిన్నగా వీడియో అయితే తీసాను అక్కడి నుంచి తీసుకొచ్చినవి. ఇక ఫైనల్గా డిస్ట్రిబ్యూషన్ టైం. ఇవన్నమాట మా సంక్రాంతి పిండి వంటలు.
రెసిపీస్ అనేది డీటెయిల్గా చూపించలేదు, బట్ మొత్తం అంతా మాత్రం ఒక చోట ఉండాలన్నట్టుగా వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తుంది కదా, అవి కూడా చిన్నగా వీడియో తీశాను. అన్ని షార్ట్స్లో పోస్ట్ చేసేసినవి, బట్ ఇక్కడ అవి కూడా యాడ్ చేసేసాను. మా వదిన అండ్ మా తమ్ముడు వైఫ్ ఉంది కదా, తను కూడా తీసుకొచ్చుకునేవి, అవి కూడా యాడ్ చేశాను. వాళ్ళ అమ్మగారి ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్న రెసిపీస్ అన్నమాట ఇవి. మా వదిన కూడా జంతికలు, చల్లగుత్తులు, కారపూస, కారకాజ్యం అండ్ అన్నప్పాలు అయితే తీసుకొచ్చుకుంది. 5 రెసిపీస్ తను. ఈసారి దీపిక వీడియో ఒకటి మాత్రం మిస్ అయింది, బికాజ్ ఎందుకంటే తను డైరెక్ట్గా కాకినాడ వెళ్ళిపోయింది అనమాట. సో అందుకని ఆ వీడియో అయితే తీయలేదు. ఇవి వచ్చేసి మా మరదలు తీసుకొచ్చుకుందనమాట, తన రెసిపీస్ ఇవి కూడా చిన్నగా అలా యాడ్ చేసేసాను. ఇదన్నమాట మా సంక్రాంతి పిండి వంటల వ్లాగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.